గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని వసుంధర గారు ఏలూరు నుంచి రాస్తున్నారు. ఇంట్లో పావురాలు తాబేళ్లు పెంచవచ్చునా తెలియచేయండి అని అడుగుతున్నారండి. ఇంట్లో పశుపక్ష్యాదులను పెంచడం అనేది మనకు సమ్మతమైనటువంటి విషయమే, అది సంప్రదాయంగా వస్తున్నటువంటి సందర్భమే. పశుపక్ష్యాదుల యొక్క గాలి తగలటం వలన వాటి నుంచి వచ్చే ఫలితాలను మనం అనుభవించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆవులు గేదెలు లాంటి వాటి వలన దున్నపోతులు ఆబోతులు ఇటువంటి వాటిని పెంచడం వల్ల వ్యవసాయాదులకు మన ఇంట్లో కావాల్సినటువంటి క్షీరోత్పత్తులు వాటన్నిటిని మనం పొందుతున్నాం. అట్లాగే పావురములను పెంచడం వల్ల పావురముల గాలి తగిలినట్లయితే మనకు ఈ పక్షవాతం లాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయని, మేలు కలుగుతుందని చెబుతూ ఉంటారు. అట్లాంటి వాటి యొక్క శుభప్రదమైనటువంటి గాలి మనకు తగలటం, అట్లాగే ఈ కూర్మ అవతారమైనటువంటి తాబేల్ని పెంచడం అంటే మన దొడ్లో బావిలో వేసేవాళ్ళు పూర్వం. అప్పుడు అందులో ఉండేటువంటి మాలిన్యమును అంతటినీ కూడా ఆ తాబేళ్లు నశింపజేస్తాయని, మనం బావిలో నీళ్లను పవిత్రంగా స్వచ్ఛంగా వాడుకోవచ్చని, వడగట్టినట్టుగా అందులో ఉండే సూక్ష్మజీవులు వాటన్నిటిని తాబేలు లేకుండా చేస్తుందని చెప్తూ ఉంటారు. కాబట్టి పావురాళ్లను తాబేళ్లను పెంచడం అనేది అందుకోసం మనం పెంచాలి. వాటిని మనం ఆహారంగా స్వీకరించడం కోసం అటువంటి ఉద్దేశంతో కాకుండా సదుద్దేశంతో పెంచినట్టయితే ఎట్టి దోషము లేదు, తప్పకుండా వాటిని పెంచుకోవచ్చు.